వెంకటేశ్వర స్వామి వారికి తెల్లటి మచ్చ గడ్డానికి ఎందుకుంటుంది? సో ఈరోజు ఈ విషయం గురించి, దీని వెనకాల ఉన్న కథ గురించి తెలుసుకుందాం మనం. సరే, సో ఒకరోజు రామానుజులాచార్యులు గారు ఒక మాట తన శిష్యులతో అన్నాడు. సో వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడు కదా, ఆయనకు నిత్య పూజ కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ ఏడుకొండల మీద ఉండేటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవరు వెళ్ళి కొండ మీద ఉండి చెరువు తవ్వి, మొక్కలు పెంచి, పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చేయడం లేదు. మీలో ఎవరైనా ఆ పని చేస్తారా అని అడిగాడు. సో ఎవ్వరు లేవలేదు అక్కడ చలిగాలికి భయపడి. తర్వాత కొద్దిసేపులో ఒక అనంతాచార్యులు వారు పైకి లేచి, నేను వెళ్తా అన్నాడు. సో అప్పుడు రామానుజాచార్యులు వారు అన్నారు, వెంటనే ఓరి మొగాడా అని మెచ్చుకున్నాడు. సో అలా అనంతాచార్యుల వారు వెంకటాచలంలో ఒకరోజు చెరువు తవ్వడం మొదలుపెట్టాడు. సో ఆ సమయంలో ఆయన భార్య గర్భిణి. ఆయన పారతో తవ్వి బుట్టలు వేస్తుంటే ఆమె పాపం తట్టెత్తుకొని దూరం పోసి రావాలి. పైగా ఆయన చెప్పినట్టు పోయాలి. అనంతాచార్యులు కొంచెం ముక్కు మీద కోపం కూడా. సో ఆమె పాపం అక్కడెక్కడో పోసి తట్టు పట్టుకొని వస్తుంది. సో అలా వస్తుంటే పాపం గర్భిణీ స్త్రీ కదా, ఇంత కష్టపడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి వేషంలో పరిగెత్తుకొచ్చి, తాత ఆ తట్టలో మట్టి నేను పట్టుకెళ్ళి మోస్తాను, గర్భిణి కదా ఆవిడ మోయలేదు అన్నారు. అప్పుడు అనంతాచార్యులు ఉండి సో నువ్వే పడరా బ్రహ్మచారివి, నీ అలంకారాలు, నీ పట్టు పంచ, నీ వైభవం చూసి నీ నగలు నీవే మోసుకోలేకపోతున్నావు, మళ్ళీ ఉపకారం ఒకటా? సేమ్ అక్కర్లేదు, మా గురువుగారికి ప్రమాణం చేశాను, నేనే చెరువును తవ్వుతానని, పో ఇక్కడి నుంచి అన్నాడు. పాపం స్వామివారి చేసేలాక ఇట్లా అయ్యగారి దగ్గర, తాతయ్య దగ్గర వర్కౌట్ అవ్వట్లేదని గురువుగారి భార్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అక్కడికి వెళ్ళి ఆమెతో ఇట్లా అన్నాడు, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, నేను పోసి వస్తానని ఆ మట్టిని తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేవాడు. ఆయనకు పెద్ద లెక్క మట్టిని పట్టుకెళ్ళి పోసి వచ్చేవాడు. అప్పుడు కొద్దిసేపు అయ్యాక అనంతాచార్యుల వారు, ఏమే గర్భిణీవి కదా, ఇప్పటిదాకా తట్టె పట్టుకెళ్ళి రావడానికే చాలా ఆలస్యం అయ్యేది, ఇప్పుడేంటే అంత చురుగ్గా వస్తున్నావు అని వెనక్కి చూసి అడిగాడు. సో చూసేసరికి పిల్లాడు కనపడినాడు. సో కనపడేసరికి, ఎరా వద్దంటే మళ్ళీ పనికి అడ్డు వస్తున్నావు, ఉండు నీ పని చెప్తాను అని చేతిలో గుణపం పట్టుకొని పరిగెత్తాడు. సో ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు, ఈయన వెనకాల పరిగెత్తాడు. పరిగెత్తి ఈ పిల్లాడు ఒక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. పాపం ఈయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేడు, గుణపం పట్టుకొని కింద నిలబడ్డాడు. సో రే పిల్లాడా కిందకి దిగు అన్నాడు. ఆయన ఏమో కిందకి దిగాడు. సో ఆఖరికి కొద్దిసేపు అయ్యాక, తాత నువ్వు కొట్టానంటే కిందకి దిగుతాను అని అన్నాడు. సో నిన్ను ఏం చేయలేరా అబ్బాయి, నువ్వు కిందకి దిగు అని అనంతాచార్యులు అన్నాడు. సో తీరా ఆ పిల్లాడు కింద దిగుకేసరికి ఈయన వెంటబడ్డాడు మళ్ళీ. సో వెంటబడితే వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తాడు. అయితే వెంకటేశ్వర స్వామి వారు గుళ్ళోకి వెళ్దామని పరిగెత్తాడు. ఈయన చేతిలో ఉన్న గుణపం విసిరేశాడు. ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి చుబుకం మీద కొట్టుకొని నెత్తురు కారుతూ లోపలికి వెళ్ళి గుడి తలుపులు రెండు మూసుకొని గడ పెట్టేశాడు. సాయంకాలం అయింది. ఆ కుర్రాడు రాకపోతాడా బయటికి, నేను పట్టుకోకపోతానా అని ఆ గుడి మెట్ల మీద కూర్చున్నాడు గురువుగారు. సో ఇంతలోపు అర్చకులు వచ్చినాడు. అలాగే ఉంటాయి కదా ఏదన్నా పూజ, సాయంకాలం చేసే పూజా కైంకర్యాలు. సో వాళ్ళు గుడి తలుపులు తీస్తే రావట్లేదు. సో పిల్లాడు దూరి తలుపులు వేసేసినాడు అని చెప్పినాడు. ఒరే నాయన, సాయం సమయంలో చేయవలసిన పూజకు ఆలస్యం అవుతుంది, తలుపులు తీయరా అని కొట్టారు తలుపుల్ని. మొత్తానికి అవేమో తలుపులు ఓపెన్ అవ్వలేదు. కొద్దిసేపు మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత ఆ తలుపులు తెరుచుకున్నాయి. సో లోపలికి వెళ్ళి వెతికారు, కనబడలేదు ఆ పిల్లాడు. సో ఇప్పుడు ఏం చేశారు, ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి వెతికారు. సో
సో లోపలికి వెళ్ళి వెతికేసరికి వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురోడ్డు ముద్ద కట్టి కనబడింది. చూసి అనంతాచార్యుల వారు ఏడ్చేశారు. స్వామి, నేను కొట్టాను గుణపం పెట్టి నిన్ను అని పచ్చకర్పూరం తీసి అద్దారు రక్తదారం లాగడానికి. అప్పుడు కొద్దిసేపు అయ్యాక వెంకటేశ్వర స్వామి వారు అన్నాడు, అనంతాచార్యులు, నా భక్తుల చేతిలో దెబ్బ తినడం కూడా నాకు సంతోషమయ్యా. అందుకే ఎప్పుడైనా వెంకటాచలంలో వచ్చిన వారు ఆ గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారికి ఆ గడ్డం పైన ఉన్న తెల్ల మచ్చ ఏంటని అడిగితే నీ కథ చెప్తారు. ఈ కథ చెప్పిన నాడు నేను పరవశించి పొంగిపోతాను, మనసు ఆనందపడిపోతాను అన్నాడు. అలా ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి గడ్డం మీద తెల్లటి పచ్చ కర్పూరం అద్దుతూ ఉంటారు అర్చకులు. అనంతాచార్యులు ఇలా వెంకటాచలంలో చెరువును తవ్వి పెద్ద పుష్పవాటికను నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరుని పెట్టుకున్నారు. అలా పెట్టుకుని అక్కడి నుంచి పుష్పాలను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి సమర్పించేవారు. ఇప్పటికీ ఆ చెరువును మనం ఆ పుష్పవాటికను మరియు అతను ఇప్పటికీ అక్కడే చెట్టు రూపంలో ఉన్నారని అంటారు, స్వామివారికి కంకరం చేయడం కొరకు. ఇవన్నీ అనంతల్వార్ బృందావనంలో ఉన్నాయి.